అది స్టోరీ చెప్పయా చెప్పండి నాన్న. స్టోరీ చెప్పవా? స్టోరీ చెప్పాలా? నిద్ర వస్తలేదా? ఎందుకు? పడుకోండి నాన్న. సరే మీకు స్టోరీ చెప్తలే, ఓకేనా? అనగనగనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు రానా రాజు. రానా రాజు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి 7 కొడుకులు. మీకు చెప్తే నాకు నిద్ర వస్తుంది. ఆయనకి 7 కొడుకులు. చెల్లె తమ్ముడు కాదు, 7 కొడుకులు. అయితే ఒకరోజు వాళ్ళు ఏం చేసేది తెలుసా నాన్న? వాళ్ళు 7 మెంబర్స్. అన్న లేడు, ఎవరు లేడు. విను ఫస్ట్ స్టోరీ చెప్తా. అంటే ఆ రాజు ఆ 7 పీపుల్, ఆ 7 ఏం చేసేది తెలుసా నాన్న? వాళ్ళు కలిసి ఏం చేసిందంటే బయట ఒక చేపలు ఉంటాయి కదా, ఫిషెస్, అవి తీసుకురావడానికి వెళ్ళు చెరువుల నుండి, ఓకేనా? ఫిషెస్ పట్టడానికి పోయినరు. అయితే ఒక్కొక్క చేప పట్టుకొని వచ్చిల్రా. అయితే వాటిని బయట ఎండలో పెట్టిల్లు, ఇంటి బయట. ఎండలో పెట్టినంత మాత్రాన ఒక్క చేప కూడా ఎండలే. అయితే అప్పుడు రాజకుమారుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళ రాజు ఏమన్నాడంటే, ఒక 7 పీపుల్ కదా వాళ్ళు, అర్థమైందా నాన్న? తన్వి 7 కదా, నిద్ర వస్తుందా? అయితే 7 అన్నదమ్ములు కదా వాళ్ళు. అయితే దాంట్లో ఒకడు ఏమన్నాడు తెలుసా? చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని అడిగిండు. గడ్డివాము ఎండకు అడ్డం వచ్చింది అని వాడు చెప్పిండు. అవునా? ఏ గడ్డివాము, నువ్వెందుకు సూర్యుడికి అడ్డంగా వచ్చినావు అని అడిగిండు. ఆవు నన్ను తినకుండా వదిలేసింది కాబట్టి నేను అడ్డొచ్చినాను అన్నాడు. ఆ రాజకుమారుడు మళ్ళీ ఏం చేసిండు తెలుసారా? ఆవు దగ్గర పోయిండు. గడ్డివాము తినలేదు ఎందుకు అని ఆవుని అడిగిండు. ఆ యజమాని, ఆ ఆవేమని చెప్పింది తెలుసా? యజమాని నాకు గడ్డి వేయలేదు, అందుకే నేను తినలేదని చెప్పింది. యువరాజు ఏం చేసిండు కదా అంటే, ఆయన వాళ్ళ కొడుకు ఏం చేసిండంటే డైరెక్టు యజమాని దగ్గర పోయిండు. ఆవుకి ఎందుకు గడ్డి పెట్టలేదు అని ఆయన అడిగిండు. మా అవ్వ అన్నం పెట్టలే నాకని అన్నాడు. సరే ఈ అవ్వ వీళ్ళు ఇల్లంత ఎదుగా అని చెప్పి అవ్వ దగ్గర పోయాడు. అవ్వ అన్నం ఎందుకు పెట్టలే అని అడిగాడు. మా ఇంట్లో నా మనవాడు ఏడుస్తాండయా అని చెప్పింది. మనవాడి దగ్గర పోయి ఎందుకు ఏడుస్తానో అని అడగగా చీమ నన్ను కొట్టిందని అన్నాడు. యువరాజు చక్కగా పోయి, ఏ చీమ ఎందుకు కొట్టినావు అని అడిగాడు. దానికి ఆ చీమ ఏమన్నది తెలుసా? మరి బంగారు పుట్టలో చేలు పెడితే నేను కుట్టనా చెప్పు అని అన్నది. దానికి ఆ రాజు ఏం చేసిండంటే, చక్కగా నోరు మూసుకొని ఇంటికి పోయాడు. ఇక వండుకొని నాకు నిద్ర వస్తాను.